ఆ స్థలంలో కళేబరాలు కానీ, అంటే భౌతిక దేహాలు, అంటే జంతువులకు సంబంధించింది కానీ మనుషులకు సంబంధించినటువంటివి కానీ, కొంతమంది ఏం చేస్తారంటే శ్మశానం పైన మట్టి తోలి ఫ్లాట్లు వేస్తుంటారు. అవి గృహ నిర్మాణానికి సంబంధించి ఎటువంటి నిర్మాణానికి సంబంధించి అయినా సరే పనికిరావు. కళేబరాలు కానీ, బొగ్గు కానీ, పొట్టు కానీ, లేదా కట్టె అంటే భూమిలో మట్టిలో కలవకుండా ఉండేటువంటి ఏది ఉన్నా కూడా నిర్మాణానికి పనికిరావు. ఎముకలు కానీ ఇలాంటివి ఎటువంటివి కూడా ఆ గృహంలో ఉండకూడదు. అలాంటి స్థలాలను మీరు ఎంచుకోవాలి. మళ్ళీ పూర్వపు పునాదులు ఉంటాయి, అంటే పాత ఇళ్ళు ఉన్నాయనుకోండి, ఆ పునాదులు ఎక్కడో 5 అడుగులు 10 అడుగులు లోతులో ఉన్నాయనుకోండి, ఆ స్థలాలు అమ్ముతుంటారు. మీరు తెలియకుండా 4 అడుగులు 3 అడుగులు మట్టి తీసేసి కొత్త మట్టి తోలుకొని నిర్మాణం చేశారనుకోండి, గతంలో ఉన్నటువంటి ఇంటికి సంబంధించినటువంటి పునాది ఉంటుంది, అది కూడా చాలా ప్రమాదకరమైనటువంటిది. దానిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. అడగాలి, గతంలో ఇక్కడ ఏమన్నా ఇల్లుందా అనేటువంటిది కూడా మీరు అడిగితే వాళ్ళు చెప్తారు, లేదా తెలుసుకోవాలి. అందుకని పూర్వ పునాదులు ఉన్నటువంటి స్థలాలు కూడా మీరు తీసుకోవటానికి నిషిద్ధం. తీసుకున్నా కూడా అవి తీసేసి మీరు నిర్మాణాలు చేసుకోవాలి. మళ్ళీ ఆ స్థలానికి సంబంధించి అది చతురస్రాకారంలో ఉందా లేదా దీర్ఘ చతురస్రాకారంలో ఉందా అనేటువంటిది కూడా చూసుకోవాలి. అంటే నైరుతి పెరిగిందనుకోండి చాలా డేంజర్, వాయువ్యం పెరిగిందనుకోండి చాలా డేంజర్, ఆగ్నేయం పెరిగిందనుకోండి అది చాలా డేంజర్. లేదు ఆ 3 కరెక్ట్గా ఉండి ఈశాన్యం పెరిగిందనుకోండి సుభిక్షం. అంటే ఏ మూల పెరిగింది, పెరగకూడనటువంటి మూల ఏమన్నా పెరిగిందా అనేటువంటిది కూడా చూసుకొని, పెరగకూడనటువంటి మూల కనుక పెరిగితే దాన్ని తెంపు చేసుకొని తద్వారా మీరు నిర్మాణాలు చేసుకోవాలి. మీ భవిష్యత్తు లేదు మీ కుటుంబం సర్వదా సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలంటే స్థలాన్ని ఎంచుకున్న తర్వాత, వర్గులు కుదిరిన తర్వాత, ఎటువంటి ఆ స్థలంలో ఎఫెక్ట్ లేనప్పుడు గృహ నిర్మాణం కూడా వాస్తు ప్రకారం చేయండి. వాస్తు ప్రకారం గృహ నిర్మాణం చేయడం వలన జరిగేటువంటి మంచి ఖచ్చితంగా మీకే జరుగుతుంది. సో స్థలాన్ని ఎన్నుకునేటప్పుడు ఈ ముఖ్యమైనటువంటి విషయాలను మీరు తెలుసుకోవాలని ఈ విషయాలు మీకు చెప్పాను. దయచేసి వాస్తు శాస్త్రాన్ని విస్మరించవద్దు, వాస్తు శాస్త్రాన్ని పాటించండి, శాస్త్రం ప్రకారం నిర్మాణాలు చేయండి. శాస్త్రం మీకు తెలియకపోతే తెలిసినటువంటి వారిని అడిగి శాస్త్రం ప్రకారం నిర్మాణాలు చేయవలసినదిగా నా మనవి.